ఈరోజు జాతకరత్న మిడతం బొట్లు సిరీస్లో ఇంకో ప్రశ్న. మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాం, కానీ తనకి చేసుకోవాలని లేదు. ఇంతకీ పెళ్లి యోగం ఉందా? ఎప్పుడు పెళ్ళి అవుతుందో చెప్పండి. ఓ తండ్రి ఆవేదన. దానికి జాతకరత్న గారి సమాధానం. మీ అమ్మాయిది పూర్వభద్ర నక్షత్రం, సూపర్ జాతకం. చతుర్థంలో చంద్రుడు, భాగ్యంలో కుజుడు, దశమంలో బుధాదిత్య యోగం, లాభంలో శుక్రుడు ఉన్నాడు. 26 ఏళ్ల నుంచి 29 ఏళ్ల మధ్యలో పెళ్ళవచ్చు. అలా అవ్వాలంటే తిరునల్లార్ ఆలయ దర్శనం చేయండి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనాలు చేసి పూజించండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించి కనకపుష్యరాగం నీలం ఉంగరాలు మీ పాపకు పెట్టండి. ఇవన్నీ చేస్తే కనుక పెళ్ళయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఇప్పుడు మిడతం బొట్లు ఏమంటాడంటే, ముందు మీ అమ్మాయి చదువు, ఉద్యోగ వివరాలు పంపండి. ఒక అమ్మాయి ఆర్థికంగా తన కాళ్ళ మీద తాను నిలబడటం ప్రస్తుతం ఉన్న సమాజంలో చాలా ముఖ్యం. తనకి చదువు ఉండి ఉద్యోగం లేకపోతే ఉద్యోగం చేసే దిశగా ఎంకరేజ్ చేయండి. జాబ్ వస్తే కొన్నాళ్ళు చేయనియండి, సమాజాన్ని కూడా అర్థం చేసుకోగలదు. ఇక పెళ్ళి వద్దనడానికి గల కారణాలు ఆరా తీయండి. మీతో చెప్పడానికి సంకోచిస్తుంటే తన దగ్గర వాళ్ళతోనో స్నేహితులతోనే మాట్లాడి మనసులో ఏముందో కనుక్కునే ప్రయత్నం చేయండి. పెళ్లి మీద కానీ వైవాహిక జీవితం మీద కానీ ఏమన్నా భయాలుంటే మ్యారేజ్ కౌన్సిలర్ని సంప్రదించండి. సమస్య మూలాలను మనం పట్టుకోవాలి. ఇష్టం లేకపోతే మాత్రం పొర్రపాటును కూడా పెళ్లి చేసుకోమని ఒత్తిడి అసలు చేయొద్దు. అలానే జాతకం కుదిరింది కదా అని తొందరపడి ఎవరికి పడితే వాళ్ళకిచ్చి పెళ్లి చేయొద్దు. మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. జాతకం కన్నా కూడా ఆ అబ్బాయి అలవాట్లు, పెళ్లి మీద ఆలోచన, ఆరోగ్య పరిస్థితులు, మనస్తత్వం, సమాజం మీద అవగాహన, బాధ్యత ఇవన్నీ ముఖ్యం. ఇక మీదే ఆలస్యం.